హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కోట ప్రవళిక. పిల్లలకి ఈవినింగ్ అయితే చాలండి ఏదో ఒక స్నాక్ అడుగుతారు కదా, అలాగా మా పిల్లలు అయితే స్నాక్ అడిగేశారండి. అది కూడా యూట్యూబ్లో అంట ఏదో రెసిపీ చూసారంట. మమ్మీ చీజీ బాల్స్ మమ్మీ అని చెప్పి ఇద్దరు బాగా విసిగించారు. ఇంకా సర్లే చేస్తానని ఎప్పటి నుంచి చెప్తున్నాను వాళ్ళకి, కానీ చేయట్లేదు. ఈరోజు ఇంకా వాళ్ళు అడిగారు కదా అని చెప్పి చేసేసానండి. నిజంగా చెప్తున్నాను, వాళ్ళు అడిగారని కాదు, కానీ నేను ఒకటి టేస్ట్ చేశానండి. చాలా ఎమ్మీగా ఉంది. పిల్లలు అందుకనే కాబోలు ఇన్నిసార్లు అడిగారు అనిపించింది. ఈ రెసిపీ మీకు కూడా చూపిస్తాను రండి. చాలా సింపుల్ అండ్ ఈజీ, తక్కువ ఇంగ్రీడియంట్స్తో, అది కూడా నో డీప్ ఫ్రై. ముందుగా ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఒక మీడియం సైజు పొటాటోస్ ఒక 4 తీసుకొని మంచిగా ఉడకబెట్టేసి పీల్ తీసి స్మాష్ చేసుకొని ఇలా బౌల్లోకి వేసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ, సన్నగా తరిగిన కొత్తిమీర, 1 టేబుల్ స్పూను సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అన్నీ 1 టేబుల్ వరకు తీసుకొని దీంట్లో యాడ్ చేసేసుకొని మంచిగా అన్నీ కలిసే విధంగా కలిపెట్టేసుకొని ఇలా ముద్దలా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి సరిసమానంగా తీసుకొని వాటర్ పోసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక 4-5 బ్రెడ్ ముక్కల్ని పీసెస్గా చేసి మిక్సీ పట్టేస్తే ఇలా బ్రెడ్ క్రమ్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇవి కూడా ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక మనం కలిపి పెట్టుకున్న పొటాటో మిశ్రమం ఉంది కదా, అది కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లోకి మోజిటిలా చీజు ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉంటాయి, అవి కూడా ఒక కప్పు తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఇందాక కలిపిన పొటాటో మిశ్రమాన్ని మీకు కావలసినంత సైజు ఇలా చిన్న బాల్లా చేసి ఆ బాల్ని ఇలాగ ఒక బన్ షేప్లో రౌండ్గా చేసుకొని ఈ మోజిటిలా చీజ్ని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకోండి. ఇలాగా చెప్తున్నాను ఇప్పుడే క్లారిటీగా. ఈ స్టఫింగ్లో నుంచి ఈ చీజ్ అనేది అస్సలు ఒక్క క్యూబ్ కూడా బయటికి రాకూడదండి. వస్తే మీకు ప్రాపర్గా ఈ రెసిపీ అనేది రాదు. ఇలాగా ఆ చీజ్ బైట్స్ అనేవి బయటికి రాకుండా నీట్గా బాల్లా చుట్టేసుకొని ఇగో ఈ సైజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ మైదా బియ్యం పిండి కలిపిన మిశ్రమంలోకి ఇలాగా డిప్ చేసి 2 టైమ్స్, దాని తర్వాత ఈ బ్రెడ్ క్రమ్స్లోకి వాటర్ ఎక్కువగా రాకుండా జస్ట్ అలా వేసేసుకొని ఆ బ్రెడ్ క్రమ్స్ అన్నీ ఈ బాల్కి ఇలాగా అంటించేసేయాలి. మొత్తం చుట్టూ కూడా ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి దానికి పట్టించేసేయాలండి. ఇలా పట్టించేసిన తర్వాత ఒక ప్లేట్లో వేసేసుకోండి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకుందాము. నేను ప్రిపేర్ చేసి మీకు చూపిస్తాను. నేనైతే ఇలా అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా గుంట పునుగుల బాండీ ఉంటుంది కదా, దాన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి బాగా హీట్ అయిన తర్వాత ఇలాగ ఒక ఆయిల్ బ్రష్ని తీసుకొని ఆయిల్ అనేది ఇలా మొత్తం గుంట పునుగులకి ఇలా అప్లై చేసేసేయాలి ఆ గుంటల్లో. ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న ఈ బ్రెడ్ బాల్స్ ఉన్నాయి కదా, చీజ్ అండ్ బ్రెడ్ బాల్స్ని దీంట్లో యాడ్ చేసేసుకొని చక్కగా వేయించేసుకోవాలండి. చూడండి, ఎక్కువ ఆయిల్ అనేది లేకుండా పిల్లలకి చాలా సింపుల్గా మనం ఈ రెసిపీని అయితే రెడీ చేసేయచ్చు. చాలా తక్కువ ఆయిల్ వేసాను. ఇలాగా ఒక స్పూన్ సాయంతో అన్ని వైపులో కూడా మంచి కలర్ వచ్చే వరకు నీట్గా వేయించేసుకోండి. కంగారు పడొద్దు. మంటను మటుకి మీడియం ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయిస్తేనే లోపల చీజ్ అనేది బాగా మెల్ట్ అయ్యి టేస్టీగా ఈ రెసిపీ అనేది రెడీ అవుతుంది అనమాట. ఇలాగా 4 పక్కల వేగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఆయిల్ బ్రష్ తీసుకొని ఇలా పైన ఆయిల్ అనేది వేసి ఒక్క 2 మినిట్స్ పాటు వేయిస్తే ఎంతో యమ్మీ అండ్ టేస్టీగా ఉండే అండ్ చీజీగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన ఈవినింగ్స్ టైంలో ఈ పొటాటో చీజీ బాల్స్ అనేవి రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత చీజీగా అండ్ యమ్మీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉన్నాయండి. పిల్లలు అందుకే కాబోలు ఇన్నిసార్లు అడిగారు అని అనిపించింది. ఈ రెసిపీ వచ్చేసరికి చాలా డిఫరెంట్ స్టైల్, అలాగే క్విక్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. ఎండాకాలంలో డీప్ ఫ్రైస్ కూడా అంత మంచివి కాదు కాబట్టి తక్కువ ఆయిల్తో ఈ రెసిపీ పిల్లలకి చాలా సేఫ్ అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పొటాటో చీజీ బాల్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ దేర్.